క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయత్త కాల 1వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఒక కథోలిక డాక్టర్ గారి గురించి నేను ఆలకించడం జరిగింది. ఆయన ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్లో పనిచేస్తూ చాలా వేతనాన్ని పొందుతూ ఉండేవాడు. అయితే ఆయన పనిచేస్తున్నటువంటి రోజులలో శ్రీసభ ఒక బోధనను ఎక్కువగా ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. అదేమిటి అంటే, కడుపులో పెరుగుతున్నటువంటి ఒక బిడ్డను అమానుషంగా చంపివేయడం అనేటువంటిది ఒక ఘోరమైన నేరము అని. ఈ బోధనను ఆలకించినటువంటి ఆ డాక్టర్ గారు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను ఒక వైద్యునిగా అటువంటి కార్యములు చేయడానికి ఏ విధంగా కూడా సహకరించను అని. ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉండేటప్పుడు మత్తుమందును ఇచ్చేటువంటి ఒక డాక్టర్. ఎవరైనా ఇలా గర్భస్థ శిశువును అంతమొందించడానికి ఆపరేషన్ కోసం అనగా అబార్షన్ కోసం వస్తే అటువంటి కార్యాలతో తాను ఏమాత్రము కూడా సహకరించను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే తోటి వైద్యులందరూ కూడా ఆయనను తప్పుపట్టారు. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం, నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. నీవు నీ వేతనం తీసుకోవడం, నీ పనిని చేయడమే కానీ ఈ బోధనలు ఆ బోధనలు అనుకొని వాటి గురించి పట్టించుకోకూడదు అని తోటి డాక్టర్లందరూ కూడా ఆయనకు సలహాలు ఇచ్చారు. అయితే ఆయన మాత్రము వారు చెప్పినటువంటి మాటలతో అంగీకరించలేదు. ఆయన ఆఖరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తనకు వస్తున్నటువంటి ఎంతో గొప్ప వేతనాన్ని కూడా కాదనుకొని ఆయన ఒక సాధారణ వైద్యునిగా ఇంకొక చోట పనిచేయడానికి వెళ్ళిపోయారు. ఆయన చెడుతో రాజీ పడడానికి ఏమాత్రం కూడా సిద్ధపడలేదు. చెడుతో రాజీ పడే కంటే తనకు వచ్చేటువంటి కష్టాలను శ్రమలను స్వీకరించడం ఇంకా పర్వాలేదు అనే విధంగా ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంఘటనను మీ ముందు నేను ఉంచడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణము ఈరోజు మనం ఆలకించేటువంటి సువార్త పఠనం. ఇప్పుడు చెప్పినటువంటి సంఘటనను నేను తరువాత సువార్తను మీకు వివరిస్తూ ఉండగా మీకు మరలా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనము సువార్త పఠనంలో యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి శోధనల గురించి ఆలకించబోతూ ఉన్నాం. యేసు ప్రభు 3 శోధనలు ఎదుర్కొన్నట్లుగా మనకు వ్రాయబడి ఉంది. అయితే మొట్టమొదటిగా శోధనల స్వభావం గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఒక 7 విషయాలను మన మనసులో ఉంచుకుందాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, శోధనలు అందరి జీవితాలలో తప్పనిసరిగా వస్తాయి. శోధనలకు ఎవరు అతీతులు కారు. స్వయంగా
యేసు ప్రభువు కూడా శోధింపబడ్డారు, కానీ ఆయన శోధనలకు లొంగిపోలేదు అని హెబ్రేయులకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయం 15-16 వచనాలలో మనము చదవవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలు అందరికీ వస్తాయి. ఎవరు కూడా శోధనల నుండి తప్పించుకోలేరు అనేటువంటిది మొట్టమొదటి విషయం. ఇక రెండవది ఏమిటి అంటే, శోధనలు జీవితాంతము వరకు ఉంటాయి. ఒక సందర్భంలో ఆగిపోయినట్లుగా అనిపించవచ్చు, కానీ ఆ శోధనలు తిరిగి తిరిగి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడాను శోధనలు మనకు వస్తూనే ఉంటాయి. జీవితాంతము వరకు కూడా శోధనలు అనేటువంటివి మనలను చుట్టుముట్టుతూ ఉంటాయి అనేటువంటిది రెండవది మనము గమనించాల్సినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ విషయం ఏమిటి అంటే, మనము ఎంత బాగా దేవునిలో ఎదుగుతూ ఉన్నామో అంత ఉధృతంగా శోధనలు మనకు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి నేను దేవునిలో స్థిరపడుతూ ఉన్నాను, నేను ప్రార్థన బాగా చేయగలుగుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ శోధనలు అనేటువంటివి ఇంకా ఉధృతంగా ఉంటాయి. ఆ వ్యక్తిని ఎలాగైనా సరే పడగొట్టాలి అనే ఉద్దేశంతో శోధనల ఉధృతి ఎక్కువవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక విషయం. శోధనల స్వభావం గురించి మనము ఆలోచించేటప్పుడు మనకు తెలిసేటువంటిది. ఇక నాలుగవది, శోధనల స్వభావం గురించి మనము ఆలోచిస్తే మనకు తెలిసేటువంటి విషయం ఏమిటంటే, శోధనలు మానవ అవసరాలను ఆసరాగా చేసుకొని వస్తాయి. అవి ఎక్కడి నుండో వచ్చి మనలను ఎదుర్కోవు, కానీ మన యొక్క జీవిత అవసరాలనే ఆసరాగా చేసుకొని ఆ యొక్క శోధనలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఉదాహరణకు, యేసు ప్రభు ఆకలితో ఉన్నారు. ఆయన యొక్క అవసరం ఆకలి తీర్చుకోవడం. అయితే ఆ అవసరాన్ని సైతాను ఆసరాగా చేసుకొని యేసు ప్రభువుని శోధించటానికి ముందుకు వచ్చింది. కాబట్టి మానవ అవసరాలను, అవి ఎలాంటి అవసరాలైనా సరే, ఆ అవసరాలను ఆసరాగా చేసుకొని శోధనలు అనేటువంటివి మనలను సమీపించేటువంటి అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక శోధనలు అనేటువంటివి మన నిజ స్వభావానికి పరీక్షలు అని మనము గుర్తించాలి. మనము ఎలాంటి వాళ్ళమో నిరూపించుకోవడానికి ఈ శోధనలు అనేటువంటివి గొప్ప పరీక్ష అని మనమందరము కూడాను గుర్తించాలి. ఇక ఆరవ విషయానికి వస్తే, ఒక విషయాన్ని మానవ దృష్టితో సమర్థించుకునే విధంగా శోధనలు వస్తూ ఉంటాయి. మనలను మనము సమర్థించుకుంటాం. ఆ విధంగా చేయడంలో తప్పేముంది, అటు వెళ్ళడంలో తప్పేముంది అని మనలను మనము సమర్థించుకునే విధంగా శోధనలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకు ఆకలి వేసింది. ఆ ఆకలిని తీర్చుకోవచ్చు అక్కడ ఉండేటువంటి రాళ్లను రొట్టెలుగా మార్చుకోవడం ద్వారా. యేసు ప్రభు తనను తాను సమర్థించుకోవచ్చు. సమర్థించుకునే విధంగా శోధనలు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆఖరుగా శోధనలు అందరికీ వస్తాయి. కాబట్టి శోధనలు రావడం అనేటువంటిది పాపము కాదు. శోధనలు రావడం అనేటువంటిది పాపము కాదు, కానీ శోధనలకు లొంగిపోవడం అనేటువంటిది పాపము. ప్రియ సహోదరి సహోదరులారా,
ఎవరో ఒక వ్యక్తి ఈ విధంగా అంటారు, శోధనలు ఎలాంటివి అంటే మన తల మీదుగా ఎగురేటువంటి పక్షుల లాంటివి అని. పక్షులు మన తల మీదుగా ఎగరవచ్చు కానీ ఆ పక్షులు మన తలలో గూళ్ళు కట్టుకోవడానికి మనము అనుమతించకూడదు. అలానే శోధనలు మన మీదుగా వెళ్తూ ఉంటాయి, మన దగ్గరకు వస్తూ ఉంటాయి, కానీ వాటికి మనము లొంగిపోకూడదు అనేటువంటిది ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం. ఈ విధంగా శోధనల స్వభావం గురించి మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో పునీత అగస్తీన్ వారు శోధనల గురించి చెప్పినటువంటి ఒక మాటను కూడా మన ముందు ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్తీన్ వారు ఈ శోధనల గురించి ఈ విధంగా అంటారు, ఆ పిల్గ్రిమ్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్ కెనాట్ బి విదౌట్ టెంప్టేషన్, for it is through temptation that we make progress, and it is only by being tempted that we come to know ourselves. ఈ విధంగా అగస్తీన్ వారు చెప్తూ, మన ఈ జీవిత ప్రయాణం అనేటువంటిది శోధనలు లేకుండా సాగదు అని అంటారు. అయితే ఈ శోధనల ద్వారానే మనము మన జీవితంలో పురోగమిస్తున్నాము అని మనం గుర్తించవచ్చు అని, మన నిజ స్వభావం అనేటువంటిది ఈ శోధనల ద్వారా మనకు బయటపడుతుందని కూడా పునీత అగస్తీన్ వారు అంటారు. అదేవిధంగా ఆయన ఈ విధంగా తెలియజేస్తారు, we cannot win our crown unless we overcome, and we cannot overcome unless we enter the contest, and there is no contest unless we have an enemy and the temptations he brings. అగస్తీన్ వారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు, మనము కిరీటాన్ని సంపాదించుకోవాలి అంటే జయించాలి. మనము జయించాలి అంటే అక్కడ పోరాటం అనేటువంటిది జరగాలి. పోరాటం జరగాలి అంటే ఒక ప్రత్యర్థి అంటూ ఉండాలి. ఆ ప్రత్యర్థి తెచ్చేటువంటి పరీక్షలంటూ ఉండాలి. మనము ఎప్పుడైతే ఆ ప్రత్యర్థిని మనము ఓడిస్తామో అప్పుడే మనము కిరీటాన్ని పొందగలం అని ఈ పునీతుడు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము సైతాను మన దగ్గరకు తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క శోధనలను జయిస్తూ ప్రభువు మనకు సిద్ధంగా ఉంచినటువంటి ఆ కిరీటాన్ని స్వంతం చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. ఇక ఈరోజు యేసు ప్రభు పొందినటువంటి ఆ శోధనల గురించి మనము కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క శోధనల ఘట్టాన్ని మనము ఆలకిస్తూ ఉండేటప్పుడు ప్రభు మనకు ఏ సందేశాలు ఇస్తూ ఉన్నారు, ఏ ఏ విషయాలు నేర్పిస్తున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువుకు వచ్చినటువంటి మొదటి శోధన రాళ్లను రొట్టెలుగా మార్చుకొని ఆహారంగా స్వీకరించమని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క శోధన గురించి మనము ఆలోచిస్తూ ఉండేటప్పుడు మనకు తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే, సైతాను యేసు ప్రభువుని తన శక్తిని తన కోసం వినియోగించుకోమని కోరుతుంది. నీకు ఆకలిగా ఉంది కదా, ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకో, వాటిని నువ్వు ఆహారంగా స్వీకరించు అని చెప్తూ ఉంది. తన శక్తిని తన కోసమే వినియోగించుకోమని సైతాను శోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సైతాను మనకిచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శోధన ఏమిటి అంటే, స్వార్థంగా జీవించడానికి
సైతాను మనలను శోధిస్తూ ఉంది. నేను, నా కుటుంబము, నా బాగోగులు అని స్వార్థంగా మనము జీవించటానికి, స్వార్థపూరితమైనటువంటి జీవితం జీవించటానికి సైతాను ఎప్పుడూ కూడా మనలను శోధిస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా. అంతేకాకుండా ఆహారంగా తీసుకోమని చెప్తూ ఉంది సైతాను మనలను మన భౌతిక వాంఛల ద్వారా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మన యొక్క శారీరక కోరికల ద్వారా అది మనలను పడగొట్టడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అనే విషయం మనకు యేసు ప్రభువుకు వచ్చినటువంటి మొట్టమొదటి శోధన ద్వారా తెలుస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా. స్వార్థంతో కూడుకున్నటువంటి జీవితం, ఇక భౌతిక వాంఛలతో జీవించడం, ఇవి సైతాను ఎక్కువగా శోధించేటువంటి సందర్భాలు. ఈ సందర్భాలను మనము గ్రహించి అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. మన చేతిలో వీటిని ఎదుర్కోవడానికి ఒక ఖడ్గం అనేటువంటిది చాలా తప్పనిసరిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవ విషయానికి వస్తే, యేసు ప్రభువుకు వచ్చినటువంటి రెండవ శోధన లూకా సువార్త ప్రకారం అయినట్లయితే, సైతాను యేసు ప్రభువుకు ఈ లోకంలో ఉండేటువంటి సమస్త రాజ్యాలు, ఆ రాజ్యాల వైభవాన్ని చూపిస్తూ, ఆ వైభవం అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను ఆరాధిస్తే అని చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శోధన ఏ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది అంటే, మనము పేరు ప్రతిష్టలను, గౌరవాన్ని అక్రమ మార్గాలలో సంపాదించుకోవచ్చు అని ఈ యొక్క శోధన మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ శోధన మనకు తెలియజేసేటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఏ చెడ్డ మార్గానైనా సరే నువ్వు త్రొక్కవచ్చు, చెడుతో రాజీ పడవచ్చు అని ఆ సైతాను శోధన మనకు తెలియజేస్తున్నట్లుగా మనం గుర్తించాలి. నేను ఇందాకలా చెప్పినటువంటి సంఘటన, ఆ డాక్టర్ గారి యొక్క సంఘటన, ఆయన చెడుతో రాజీ పడడానికి ఏమాత్రం కూడా సిద్ధపడలేదు. ఆయన ఒక విషయాన్ని ఆలకించారు, అది చెడు అనేటువంటి విషయం ఆయనకు పూర్తిగా అవగాహనకు వచ్చింది. ఇక నేను ఆ చెడుతో రాజీ పడను, చెడు చేసే కంటే కూడా నేను అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఆయన తన ఉద్యోగాన్ని వదులుకున్నారు, తన యొక్క జీతాన్ని కాదనుకున్నారు. ఆయన తన గ్రామములో ఒక సాధారణమైనటువంటి వైద్యునిగా మరలా తన యొక్క జీవితాన్ని ప్రారంభించారు. ప్రియ సహోదరి సహోదరులారా, చెడుతో రాజీ పడడానికి అనేకమైనటువంటి అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. చెడుతో రాజీ పడి మనలను మనము సమర్థించుకుంటూ ఉంటాం. వీళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, నేను చేయడంలో తప్పేముంది అని. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికీ కూడా చెడుతో రాజీ పడకూడదు, చెడు మార్గాలలో వెళ్ళకూడదు. సైతానును ఆరాధించడం అంటే చెడు మార్గాలను త్రొక్కడం, చెడు మార్గాలలో పయనించడం అని మనము ఈరోజు గ్రహించాల్సి ఉంది. ఇక మూడవ శోధన యేసు ప్రభువుకు వచ్చినటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభువుని దేవుని శక్తిని పరీక్షించమని సైతాను శోధించింది. ఇదిగో ఈ దేవాలయం పైనుండి నువ్వు క్రిందికి దూకు, నీకు ఏ హాని కలుగకుండా దేవుడు తన దూతలను పంపిస్తారు. ఆ దూతలు తమ యొక్క చేతులలో నిన్ను పట్టుకుంటారు, నీకు ఏ నొప్పి కలుగదు, ఏ గాయము తగలదు అని సైతాను యేసు ప్రభువును శోధించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శోధన మనకు ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉంది అంటే, మనము దేవుని శక్తిని ఎప్పుడూ కూడా అనుమానించకూడదు అని. దేవుడు తన శక్తిని నిరూపించాలి అని మనము దేవునికి ఎప్పుడు కూడా సవాలు విసరకూడదు. దేవుడు
అన్నింటికంటే కూడా అతీతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క శక్తిని మనం ఎవరము కూడా అర్థం చేసుకోలేము. ఆయన యొక్క శక్తిని మనము అనుమానించకూడదు, శంకించకూడదు. మనము ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల కొరకు వెంపర్లాడకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అద్భుత కార్యం జరిగితేనే దేవుడు, ఆ అద్భుత కార్యం జరగకపోతే దేవుడు కాడు, నేను విశ్వసించను అని అనుకోవడం అనేటువంటిది దేవుని మనము పరీక్షకు గురి చేయడం లాంటిది. అలాంటి శోధన యేసు ప్రభువుకు సైతాను పెట్టడం జరిగింది. మనం కూడా అటువంటి శోధనలకు లొంగిపోకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రభు ఈ యొక్క శోధనలన్నిటినీ కూడాను వాక్యము అనే ఖడ్గంతోనే ఆయన జయించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సైతానుకు చెప్పేటువంటి అన్ని సమాధానాలు కూడాను వాక్యం మీద ఆధారపడినటువంటి సమాధానాలే. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభువు సైతాను శోధనలను ఖండించడం జరిగింది. కాబట్టి సైతాను శోధనలను మనం ఎదుర్కోవాలి అంటే మన చేతిలో ఉండాల్సినటువంటి ఖడ్గము వాక్యము అనే ఖడ్గం అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు ఇంకొక ఆయుధాన్ని కూడా మన చేతులకు ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శోధనలను జయించాలి అంటే ప్రభు మన చేతిలో పెడుతున్నటువంటి ఆయుధం ఏమిటి అంటే, లూకా శుభవార్త 22వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలు చేయుడు అని తన శిష్యులకు ప్రభు చెప్తున్నారు. మీరు శోధనలకు లొంగిపోకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయండి అని. వాక్యము, ప్రార్థన, ఈ రెండు ఆయుధాలను మన రెండు చేతులలో పట్టుకొని సైతాను యొక్క శోధనలను మనము ఖండించాలి, మనము ఎదుర్కోవాలి అని ప్రభు ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. మనము తపస్సు కాలాన్ని ప్రారంభించాం. మరి ఈ తపస్సు కాలం అంతా కూడా చాలామంది నిష్టగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మన యొక్క బలహీనతలను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే గమనించాలి, మనము మన బలహీనతలను జయించాల్సింది, పరిశుద్ధంగా ఉండాల్సింది ఈ తపస్సు కాలంలోని దినాలు మాత్రమే కాదు. ఈ దినాలలో మనం శక్తిని పొంది మిగతా రోజులలో కూడా మనము పరిశుద్ధంగా జీవించాలి. సైతానుకు లోబడకుండా, సైతాను శోధనలకు లొంగిపోకుండా మనం జీవించగలగాలి. మరి ప్రభు ఇస్తున్నటువంటి వాక్యము, ప్రార్థన అనే ఆయుధాలను మన చేతులలో ధరిస్తూ మనము మన జీవితాంతం కూడా ఆ సైతానుతో పోరాటం సల్పుతూ మనము మంచి వ్యక్తులంగా, మంచి క్రైస్తవులంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మన దేవుని మనము మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించి కాపాడుదురుగా.